హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య విక్రమ్ మాట్లాడబోయే మాటలను గ్రహించి తన నొసలను చిట్లించుకుంటూ మధు వైపు చూశాడు. అరే, అదేంటి మాట్లాడుతుండగా సడన్గా మీ ఫ్రెండ్స్ ఇద్దరు అలా వెళ్ళిపోయారు? ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది మధు. పీటల మీద కూర్చున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క మాట కాదు కదా, ఒక్కసారి కూడా తనని చూడని మధు సడన్గా ఆదిత్యతో మాట్లాడేసరికి ఆదిత్య మధు వైపు చూసి తన చేతిలోని స్వీట్ని మధు నోటికి అందించాడు. మధు అదే ఆలోచన ఉండి ఆదిత్య పెట్టిన స్వీట్ని నోట్లో పెట్టుకుని అదే ఆలోచిస్తూ ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య మధుతో వాళ్ళ సంగతి పక్కన పెట్టి మన సంగతి చెప్పు, నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతాడు ఆదిత్య. మధు తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటుంది. మధు, ఇలా చూడు, నువ్వేం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది మధు? చెప్పు, ఏం జరిగింది అని ఆదిత్య అడుగుతాడు. మధు ఆదిత్యతో మాట్లాడడం మానేసింది. మళ్ళీ ముభావంగా కూర్చుంటుంది. ఇక ఇలా కాదు, నిన్ను నా పద్ధతిలో అడిగితే తప్ప నువ్వు సమాధానం చెప్పవు అని అనుకుంటాడు ఆదిత్య. అటు సైడు భార్గవి సుధాకర్ని చూస్తూ, ఇంతగా నన్ను ప్రేమిస్తున్న సుధాకర్ని పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం. లేదంటే పిచ్చిగా ఆలోచించి ఆదిత్యని గనక పెళ్లి చేసుకుని ఉంటే నా పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఆదిత్య మీద పిచ్చి ప్రేమతో నేను మధుని కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. మధు కాబట్టి ఆదిత్య బావ గురించి నిజం తెలిసిన గుండె ధైర్యంతో నిర్భరంగా ఉంది అని మధు వైపు చూస్తూ, నిజంగా మధు, నీకు గుండె ధైర్యం ఎక్కువ. నీ ప్లేస్లో నేను గనక ఉంటే ఈ పాటికి ఆదిత్య బావ సంగతి ఎవరికీ చెప్పుకోలేక గుండాగి చచ్చుండేదాన్ని అని భార్గవి అనుకుంటుంది. కృష్ణ మాత్రం మధుని ఆదిత్యని చూస్తూ, ఈ మగాళ్ళందరూ ఇంతేనేమో, దొంగ వెధవలు, సినిమా హీరోలాగా ఎంత బాగున్నాడు అనుకున్నాను, కానీ చేసే పనులన్నీ విలన్ పనులా? ఒకేసారి ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావా అని ఆదిత్య వైపు కోపంగా చూస్తూ, పాపం మా మధు అని అనుకుంటూ, ఈ భాస్కర్ ఎలాంటివాడో, చూడటానికి నల్లగా ఉన్నాడు, మరి క్యారెక్టర్ ఎట్లాంటిదో, వీడు కూడా ఎవరినైనా ప్రేమించి ఉండాలి, దాన్ని వీన్ని ఇద్దరిని కలిపి కృష్ణానదిలో ముంచేస్తా, దరిద్రం వదిలిపోతుంది అని అనుకుంటుంది. అయినా వీడి మొహానికి నేను దొరకడమే ఎక్కువ అని అనుకుంటూ, తాళి కట్టే సమయంలో నా పర్మిషన్ లేకుండానే నా నుదిటిపై ముద్దు పెడతాడు వెధవ, అంటే వీడికి ఆ యావ ఎక్కువే, అసలు ఈ మొగాళ్ళ బుద్ధి అంతేనేమో అని భాస్కర్ వైపు చూడలేక, అబ్బా వీడితో నాకు పెళ్ళేంటి దేవుడా, అసలు అసలు వీడి కలర్ ఎక్కడా, నా కలర్ ఎక్కడా, అబ్బా అని తల దించుకొని, ఇదంతా కాదు, మా పెళ్ళిళ్ళు మాకు ఇష్టం లేకుండా జరగడానికి కారణం ఆ ముసలోడు. ఆ ముసలోడికి ఏం వచ్చిందో మాయరోగం, మా పెళ్ళిళ్ళు చేస్తే గాని ఆ ముసలోడికి తినింది అరగలేదేమో అని రామయ్యని తిట్టుకోవడం స్టార్ట్ చేసింది కృష్ణ. మధు ఆదిత్యల భోజనం చేయడం అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని మధు వెళ్తుండగా, ఓయ్ ఆగు అని ఆదిత్య మధు చీర కొంగును పట్టుకుని మధుని ఆపుతాడు. మధు ఏంటి అని తన కళ్ళతోని అడుగుతుంది. ఆదిత్య మధు చీర కొంగుతో తన చేతులను మూతిని తుడుచుకుని, ఇందుకు అని అంటాడు. మధు కోపంగా తన చీర కొంగుని విదిలించుకుంటూ ఆదిత్య వైపు కోపంగా చూసింది. ఆదిత్య మధు వైపు చూసి, నీకే కాదు నాకు కోపం వస్తుంది, మగవాళ్ళకి మాకు రావా కోపాలు, నువ్వు మాట్లాడేంత వరకు నేను మాట్లాడను అని అంటూ ఇద్దరూ మళ్ళీ వెళ్ళి పక్కనే ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవట్లేదు,
ఒకరితో ఒకరు ఒక్క మాటైనా మాట్లాడట్లేదు. అప్పుడే రాజ్యం ఆదిత్యని పిలిచింది. ఆదిత్య లేచి తన భుజంపై ఉన్న కండువాను మధు మెడలో వేసి, ఇప్పుడే వస్తాను బంగారం అని చెప్పి రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. రాజ్యం ఆదిత్యల మాటలు మధుకి వినిపించడం లేదు, కానీ వారు ఏదో విషయం మీద వాదించుకుంటున్నారని వారు మాట్లాడే విధానం బట్టి గ్రహించింది మధు. భోజనాల కార్యక్రమం పూర్తి అయ్యేసరికి టైం సాయంత్రం 4 అయ్యింది. నాగేంద్రకి అర్జెంటు పని రావడంతో హైదరాబాద్కి వెంటనే బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు రామయ్యకి, ఆంజనేయులకి విషయం మొత్తం చెప్పి, అలానే రాఘవయ్య, దుర్గా దగ్గరికి వెళ్ళి, అర్జెంటుగా ముఖ్యమైన పని వచ్చింది, నేను ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్ళాలి, నన్ను తప్పుగా అనుకోకు దుర్గా, నన్ను క్షమించండి బావగారు అని రాఘవయ్యతో చెప్పి కారులో హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోయాడు నాగేంద్ర. వెళ్లే ముందు ఆదిత్యకి మధు జాగ్రత్త అని చెప్పి మరీ వెళ్ళాడు నాగేంద్ర. అందరి భోజనాలు పూర్తి అవడంతో ఇక రాఘవయ్య, దుర్గా తమ ముగ్గురు కూతుళ్లను అప్పగింతల కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో రాఘవయ్య, దుర్గా ముగ్గురు కూతుర్ల దగ్గరికి వెళ్ళి, రాఘవయ్య తన ముగ్గురు కూతుర్ల వైపు చూస్తూ, మీ అత్తగారింట్లో మీరు మంచిగా ఉండండి అని చెప్పి, ఈ అప్పగింతల కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను, మీ అమ్మ, మీ తమ్ముడు విజయవాడకు బయలుదేరుతున్నాము అని చెప్పాడు. రాఘవయ్య మాట్లాడిన మాటలకు భార్గవి, కృష్ణ, మధులు మౌనంగా తలదించుకొని ఏడవడం స్టార్ట్ చేశారు. రాఘవయ్య తన ముగ్గురు కూతుళ్లను అలా ఏడవడం చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దుర్గా తన ముగ్గురు కూతుళ్ల వైపు చూస్తూ, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మంచిగా పెంచాను అని అనుకుంటున్నాను. మీరు మీ అత్తగారింట్లో కూడా బుద్ధిగా నడుచుకొని నా పేరు నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇక నుంచి మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా మీ భర్తలకే చెప్పుకోవాలి. అలా కాదు, మేము రాత్రి చేసిన పిచ్చి పనులు చేసి ఇంటికి వస్తాము అంటే మాత్రం నేను ఊరుకోను. అలా మాత్రం నా ఇంటికి రాకండి. మరి ఎక్కడికైనా వెళ్ళి చావండి. అయినా మీరు పిచ్చి పనులు చేసి నా ఇంటి గుమ్మం కూడా ఎక్కడానికి వీల్లేదు. మర్యాదగా అత్తగారింట్లో ఉండి మంచి పేరు తెచ్చుకుంటేనే నా ఇంటి గుమ్మం తొక్కండి. అయినా మీరు మాకు దూరంగా ఉండండి. చీటికి మాటికి మాకు ఫోన్లు చేసి మా ప్రాణాలు తినకండి. అయినా మీరు నా ఇంటికి రాకపోవడమే మంచిది అని కోపంలో ఏం మాట్లాడుతోందో తనకే తెలియకుండా మాట్లాడి వెళ్ళిపోయింది దుర్గా. రవి ఏడుస్తూ భార్గవిని పట్టుకొని, అక్క నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. మధు అక్కని, కృష్ణ అక్కని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. అలానే కృష్ణను కూడా గట్టిగా హక్ చేసుకుని, అక్క మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను అని చెప్పి మధు వైపు చూశాడు రవి. మధుకి ఏడుపు ఆగట్లేదు, వెక్కి వెక్కి ఏడుస్తోంది. రవి మధుని గట్టిగా పట్టుకుని, అక్క నేను ఏ తప్పు చేయలేదక్క, నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని మధు వైపు చూశాడు. మధు రవిని గట్టిగా హక్ చేసుకుని గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. అక్క నువ్వు ఏడవకు, ఆదిత్య బావ నిన్ను బాగా చూసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది అక్క. నేను నిన్ను చాలా మిస్ అవుతాను, నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు కదూ, మీరు నన్ను మర్చిపోరు కదూ అని రవి ఏడుస్తూ ముగ్గురు వైపు చూసి మధు నుదిటిపై ముద్దు పెట్టి, బాయ్ అక్క, జాగ్రత్త అని చెప్పి రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాఘవయ్య, దుర్గా అక్కడి నుంచి మండపం పైకి వెళ్ళి, రాఘవయ్య, దుర్గా ముందుగా భార్గవిని రామయ్య, భారతిల చేతుల్లో పెడుతూ అప్పగింతలు చేసి, భార్గవి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మీరు పెద్ద మనసుతో భార్గవిని క్షమించండి అని చెప్పాడు రాఘవయ్య. రాఘవయ్య మాటలకు భారతి మూతి తిప్పుకుంటూ భార్గవి వైపు కోపంగా చూసింది. రామయ్య రాఘవయ్య వైపు చూసి,
మా ఇంటికి మీ ఇంటి బిడ్డలను పంపిస్తున్నారు బావగారు. మీరు నిశ్చింతగా ఉండండి. భార్గవి విషయంలో మీరు కంగారు పడనవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు రామయ్య. తరువాత సుధాకర్ చేతుల్లో భార్గవిని అప్పగించి, అల్లుడు గారు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని సుధాకర్కి చెప్పాడు. రాఘవయ్య, సుధాకర్, తప్పకుండా నేను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను మావయ్య గారు అని చెప్పాడు. ఆ తర్వాత కృష్ణని ఆంజనేయులు తులసి చేతుల్లో అప్పగించి, చిన్నపిల్ల, తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించండి అని చెప్పాడు రాఘవయ్య. ఆంజనేయులు, బావగారు, మీరు కంగారు పడకండి. ఇప్పటి నుంచి కృష్ణ మీ కూతురు కాదు, నా కూతురు. నేను, నా కుటుంబం కృష్ణని అపురూపంగా చూసుకుంటాం. మీరు కంగారు పడకండి అని చెప్పాడు ఆంజనేయులు. కృష్ణని భాస్కర్ చేతుల్లో కూడా అప్పగించి, రాఘవయ్య భాస్కర్ వైపు చూసి, చూడు భాస్కర్, ఇప్పటిదాకా కృష్ణ చాలా అల్లరిగా పెరిగింది. దాని అల్లరి భరించి నువ్వే దాన్ని అర్థం చేసుకోవాలి. నా కూతుర్ని నువ్వు మంచిగా చూసుకుంటావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. భాస్కర్ రాఘవయ్యని హక్ చేసుకుని, మీరు కంగారు పడకండి, కృష్ణ ఇక్కడ మాతో ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పాడు. అర్జెంటు పని మీద నాగేంద్ర హైదరాబాదుకు బయలుదేరవలసి వచ్చింది. అందుకు నాగేంద్ర విషయం రాఘవయ్యకి, రామయ్యకి, దుర్గకి చెప్పి హైదరాబాదుకు బయలుదేరాడు. అందుకని మండపం పైకి ఆదిత్య ఒక్కడే రావడంతో మధుని ఆదిత్య చేతిలో పెట్టి అప్పగించి, జాగ్రత్త అల్లుడు గారు, నా కూతురు అని చెప్పాడు రాఘవయ్య. రాఘవయ్యకి మధుని చూసి బాధతో నోట్లో నుంచి మాటలు రావట్లేదు. రాఘవయ్య పరిస్థితిని చూసి మధు కంట్లో నుంచి నీళ్లు ఆగట్లేదు. దుర్గ రాఘవయ్యతో, ఇక అప్పగించింది చాలు, మనం బయలుదేరతాం అని మధు వైపు కోపంగా చూస్తూ చెప్పింది. రాఘవయ్య బాధగా మధు వైపు చూసి, రాఘవయ్య, దుర్గ ఇద్దరు కిందికి వెళ్ళిపోతారు. రవి మధు వైపు చూసి, బావా, మా అక్క జాగ్రత్త అని చెప్పి వాళ్ళ అక్కని గట్టిగా హక్ చేసుకుని, తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అక్క, నువ్వు జాగ్రత్త అక్క అని చెప్పి అక్కడి నుండి రామయ్య ఇంటికి వెళ్ళి వారి లగేజ్ ప్యాక్ చేసుకున్నారు. అప్పటికే రామయ్య కారు బుక్ చేసి ఉండడంతో రాఘవయ్య, రవి, దుర్గ విజయవాడకు బయలుదేరి వెళ్ళిపోయారు. పెళ్లి మండపం నుండి రామయ్య ఇల్లు పక్కనే కావడంతో సరోజ, లావణ్య, రాజా రామయ్య వారి బంధువర్గంతో కలిసి సుధాకర్ని, భార్గవిని తీసుకుని రామయ్య ఇంటికి బయలుదేరారు. ఆంజనేయులు ఇల్లు పక్క వీధిలోనే ఉండడంతో తులసి, ఆంజనేయులు, మీనాక్షి వాళ్ళ బంధువర్గాన్ని, ఊరిలోని వారందరినీ పిలిచి ఎంతో గొప్పగా బాజా భజంత్రీలతో భాస్కర్ కృష్ణను తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇక మధుని అటు దుర్గ, ఇటు రాజ్యం ఎవ్వరూ పట్టించుకోలేదు. రామయ్య కూడా తన ఇంటి పెద్ద కోడలు వచ్చిందన్న సంబరంలో మధు విషయం మర్చిపోయాడు. తులసి కృష్ణ తన ఇంటి కోడలుగా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని ఇంట్లోకి గృహప్రవేశం చేయించే ఏర్పాట్లలో మునిగిపోయింది తులసి. ఆంజనేయులు, మీనాక్షి కూడా కృష్ణ ఇంటికి వచ్చిందనే సంతోషంలో మధుని పట్టించుకోలేదు. ఆ పెళ్లి మండపంలో మధు ఒంటరిగా ఒక్కతే నిలబడి ఉంది. పెళ్లి మండపంలోనే ఒకవైపు ఆదిత్య తన ఫ్రెండ్స్ ఇద్దరితో మాట్లాడుతూ మధుని గమనించసాగాడు. అప్పటికే సాయంత్రం 6 కావస్తుండగా ఆ పెళ్లి మండపంలో నాగేంద్ర ఇంటి ముందర నిలబడి ఉంది మధు. పెళ్లికి వచ్చిన బంధువులు, పక్కింటి వారు రాజ్యాన్ని పిలిచి కొత్త కోడల్ని ఇంటిలోకి గృహప్రవేశం చేయించి లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పగా అవి ఏమీ పట్టించుకోకుండా మధు మొహంపైనే గేటు వేసి గుమ్మం తలుపు కూడా వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజ్యం. మధుకి ఏడుపు రావట్లేదు. ఉదయం నుంచి
మధు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇమికిపోయాయి. మధుకి ముందే తెలుసు. పెళ్లి కుదిరిన రోజే ఆదిత్య మధుతో ఈ పెళ్లి జరగకుండా ఆపమని, ఒకవేళ మన పెళ్లి జరిగితే మా అమ్మ నిన్ను కోడలుగా ఒప్పుకోక ఒక పని మనిషిలా కూడా నిన్ను చూడదని ముందుగానే ఆదిత్య చెప్పాడు. అలానే ఈరోజు రాజ్యం మధుతో నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడని, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాడని, ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం అంటావా? ఆదిత్య వాళ్ళ పెదనాన్న నాన్నగారికి మాట కాదనలేక తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళ పెదనాన్నకి నాన్నకి మాట ఇచ్చాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడని, నిన్ను ఒక 3 నెలలు భరించి ఆ తర్వాత నీకు విడాకులిచ్చి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఇంటి కోడలుగా తీసుకుని వస్తాడు. ఆదిత్య మాటలు, నీపై ప్రేమ అన్నీ అబద్ధాలు. నిన్ను మంచిగా చూసుకుంటేనే కదా నువ్వు నా కొడుక్కి విడాకులిచ్చేది. ఈ 3 నెలలు నీవు నా దగ్గరే ఉంటావు. అది మనసులో పెట్టుకుని నా కొడుకుకి దూరంగా ఉండు. నీ తెలివిని ఉపయోగించి నా కొడుకుకి దగ్గరవ్వాలని చూసినా నీకు నరకం అంటే ఏమిటో చూపిస్తా. గుర్తుపెట్టుకో. ఒకటి మాత్రం నిజం, ఈ జన్మకి నేను నిన్ను నా కొడుకు భార్యగా, నా కోడలిగా నేను ఒప్పుకోను. నీవు నీ అతి తెలివితో నా కొడుకుని నీ అందంతో మురిపించి నీ వశం చేసుకుని నువ్వు కాపురం చేసి కడుపు తెచ్చుకున్నా నీకే నష్టం. నీకు నా కొడుక్కి ఏ సంబంధం లేదని చెప్పి నిన్ను రోడ్డుపై నిలబెడతాను. అలా కాకుండా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే 3 నెలల తర్వాత నీకు నా కొడుకు చేత విడాకులిప్పించి నాకు నచ్చిన అమ్మాయితో నా కొడుకుకి ఘనంగా మళ్ళీ పెళ్లి చేసి నా ఇంటి కోడలుగా నేను తెచ్చుకుంటాను. నా కొడుకు ఈ తల్లి మాటకు ఎదురు చెప్పడు. ఆ తర్వాత నువ్వు ఏ గంగలో దూకుతావో నీ ఇష్టం. నా కొడుక్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది రాజ్యం. అయినా నా కొడుకు ఈరోజు నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి మండపానికి రావాలి కదా అని చెప్పింది రాజ్యం. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.